వ్యక్తి అధ్యయన పద్ధతులు. ప్రయోగాత్మక పద్ధతి ఎక్స్పెరిమెంటల్ మెథడ్. చరాలు అప్లికేషన్ ప్రశ్నలు. విద్యార్థి పరీక్షలో ప్రశ్నలు చదవగానే సమాధానాలు ఇస్తున్నాడు. ఇందులో స్వతంత్ర చరం ప్రశ్నలు, పరతంత్ర చరం సమాధానాలు. బోధనోపకరణల ద్వారా బోధించడం ద్వారా విద్యార్థికి అవగాహన బాగా జరిగింది. ఇందులో స్వతంత్ర చరం విద్యార్థికి అవగాహన, పరతంత్ర చరం బోధనోపకరణలు. స్మృతి ప్రభావం విద్యపై ఉంటుంది అని అంచనా వేయడంలో ఇందులో స్వతంత్ర చరం స్మృతి, పరతంత్ర చరం విద్యపై. విద్యార్థి విద్యా సోపానాలలో ఉద్వేగాల వల్ల తక్కువ మార్కులు సంపాదించడంలో ఇందులో స్వతంత్ర చరం విద్యా సోపానాలు, పరతంత్ర చరం తక్కువ మార్కులు, బాహ్య చరం ఉద్వేగాల. నియంత్రిత సమూహం కంట్రోల్డ్ గ్రూప్, ప్రయోగానికి గురి కాబడని సమూహం నియంత్రిత సమూహం. ప్రయోగాత్మక సమూహం ఎక్స్పెరిమెంట్ గ్రూప్, ప్రయోగానికి గురి కాబడే సమూహం ప్రయోగాత్మక సమూహం. నమూనాలు 3 రకాలు. 1 ఏక సమూహ నమూనా పద్ధతి, 2 సమాంతర నమూనా పద్ధతి, 3 పరిభ్రమణ నమూనా పద్ధతి. సమాంతర నమూనా పద్ధతి ఒకే వయస్సు, ఒకే ప్రజ్ఞ, ఒకే లింగభేదం గల వారిని ప్రయోగాత్మక సమూహంగా, నియంత్రిత సమూహంగా విభజించి ఫలితాలు సరిచూసే నమూనా. ఇది ఉత్తమమైన నమూనా. పరిభ్రమణ నమూనా పద్ధతి. దీనిలో 2 సమూహాలు ఉంటాయి. 2 సమూహాలను పలుమార్లు ప్రయోగాత్మకంగా నియంత్రిత సమూహాలుగా వాడి ఫలితాలు సరిచూసే నమూనా. తరగతి గదిలో ఉపయోగించే ఉత్తమ నమూనా సమాంతర నమూనా. నమూనాలు ఎన్నుకోవడంలో ఉపయోగపడే పద్ధతులు. 1 నివారణ పద్ధతి. సమూహంలో వ్యక్తులను ఎన్నుకోవడంలో ప్రత్యేక శిక్షణ పొందిన వారిని నివారించి తీసివేయడం. నియంత్రిత సమూహ పద్ధతి. ఎన్నుకోవడంలో సమజోడి పద్ధతి. ఒకే ప్రజ్ఞ గల వారిని ఎన్నుకోవడం. సమూహ పద్ధతి. పలుమార్లు పరీక్ష నిర్వహించి కేంద్రీయ ప్రవృత్తిమానాల ద్వారా ప్రజ్ఞ గల వారిని ఎన్నుకోవడం. యాదృచ్ఛిక పద్ధతి. తరగతి గదిలోని విద్యార్థులను వేటితో సంబంధం లేకుండా యాదృచ్ఛికంగా 2 గ్రూపులుగా విభజించడం. ప్రయోగాత్మక పద్ధతి ఉపయోగాలు. విషయ నిష్ఠత, వస్త్రాశ్రయతకి ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. కార్యకరణ ఫలిత సంబంధం గల పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. శాస్త్రీయమైన పద్ధతి. అన్ని పద్ధతులలోకెల్లా ఉత్తమమైన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన బోధనను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ఉత్తమమైన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి.
ప్రయోగాత్మక పద్ధతి పరిమితులు. ప్రయోక్త శిక్షణ పొందకపోతే సరైన ఫలితాలు రావు. నియంత్రిత పరిస్థితులలో జీవి ప్రవర్తనాంశాలకు సంబంధించిన అంశాలు సరిగ్గా రాకపోవచ్చు. జంతువుల మీద ప్రయోగాలు నిర్వహించి మానవునికి అనుప్రయత్నం చేయడం సరికాదు. తుఫాన్లు, భూకంపాలు, యుద్ధాలు ప్రయోగాత్మక పద్ధతి ద్వారా చూపించలేము.